రాజకీయాల్లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అప్పుడే రాజకీయ వేడి మొదలైంది. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం కసరత్తు ప్రారంభించగా పాత ముఖాలకే మరోసారి అవకాశం ఇస్తుందా, లేక కొత్త వారిని బరిలోకి దింపుతుందా? 2 స్థానాల గెలుపుపై కేటీఆర్ ధీమా వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి? తెలంగాణలో ఖమ్మం, వరంగల్, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు 2027 మార్చిలో పదవీ కాలం ముగియనుంది. దీంతో 2 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ నుంచి పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభం కానుండటంతో రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. గతంలో ఈ 2 స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలో ఉండగా ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో మాత్రం గులాబీ పార్టీ ఓటమి చవిచూసింది. దీంతో రాబోయే ఎన్నికలను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ప్రస్తుతం ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న కొనసాగుతున్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆయన అంతకుముందు ఇదే స్థానం నుంచి వరుసగా 2 సార్లు బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డిని అధిగమించారు. మరోవైపు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవి విజయం సాధించారు. అయితే వయోభారం, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆమె ఈసారి పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందనే చర్చ గులాబీ పార్టీలో సాగుతోంది. దీంతో ఈ స్థానానికి కొత్త అభ్యర్థి కోసం బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల స్థానంలో గత ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఏనుగుల రాకేష్ రెడ్డి, తీన్మార్ మల్లన్న చేతిలో ఓడిపోయారు. అయితే అప్పటి నుంచి అదే స్థానంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టిన రాకేష్ రెడ్డి 3 ఉమ్మడి జిల్లాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఈ క్లాస్ యాప్ ప్రారంభించి విద్యార్థుల్లో గుర్తింపు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం గళం విప్పుతూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మద్దతు కూడా ఆయనకు బలంగా ఉండటంతో మరోసారి రాకేష్ రెడ్డికే టికెట్ దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గులాబీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి కూడా ఈసారి కలిసి వస్తుందనే అంచనాలో పార్టీ ఉన్నట్లు సమాచారం. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు కొనసాగుతోంది. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన ఓ ఐఆర్ఎస్ అధికారి పేరు ప్రధానంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఆ అధికారి బీఆర్ఎస్ తీసుకుని ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జరుగుతోంది. అదే సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కుటుంబం నుంచి మరొకరికి అవకాశం కల్పించే అంశం కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మాజీ కార్పొరేషన్ చైర్మన్ పేరును కూడా బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అభ్యర్థులు ఎవరైనా 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపు మాత్రం తమదేననే ధీమాతో బీఆర్ఎస్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించడం తమకు అనుకూల సంకేతమని పార్టీ భావిస్తోంది. ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే అంశాన్ని సరూర్ నగర్ యువ సంగ్రామ సభ ద్వారా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లామని బీఆర్ఎస్ చెబుతోంది. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ఆందోళనకు మంచి స్పందన రావడం కూడా పార్టీకి మరింత ఉత్సాహాన్ని తెచ్చిపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేదనే విమర్శతో పాటు కేంద్రం నీట్ పరీక్ష నిర్వహణలో విఫలమైందనే అంశాలను ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మార్చుకుని సరైన అభ్యర్థులను బరిలోకి దింపితే 2 ఎమ్మెల్సీ స్థానాలను భారీ మెజారిటీతో కైవసం చేసుకోవచ్చని బీఆర్ఎస్ నాయకత్వం లెక్కలు వేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.